హిజ్ వే, ఆ హ్యూమరస్ వేలో ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ రాంగ్ నెరేటివ్ సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే నిజం తెలిసిన మనిషి వచ్చేసి హరీష్ గారికి తెలుసు మీరు మాకు చెప్పట్లేదు బయటకి అనేసి రాంగ్ నెరేటివ్ ఎప్పుడైతే సెట్ చేస్తున్నారో దెన్ హీ టుక్ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో అక్కడ వినే పొజిషన్లో లేరు, అందరు మాట్లాడుతున్నారు. సో హీ రేజ్డ్ హిస్ వాయిస్ టు పుట్ అక్రాస్ హిస్ పాయింట్. అది కూడా రైట్ పాయింట్ ఏదైతే ఉందో, అసలు మీరు దీన్ని రాంగ్ దృష్టితో చూస్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. మీరు రాంగ్గా నా మీద బ్లేమ్ వేయొద్దు, నేను చెప్పలేదని చెప్పేసేసి. సో అక్కడ ఆ ప్రాసెస్లో అండ్ నెక్స్ట్ డే ఆయన తీసుకున్నారు అని చెప్పేసి నన్ను అనటానికి ఆ షోలో ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు క్రియేట్ సమ్ కాంటెంట్. ఓకే, సో ఎప్పుడైతే ఆబ్వియస్లీ సంజన గారిని అది ప్లస్ అయిందనేది వీళ్ళందరికీ అర్థమైంది, బిగ్ బాస్కి అది ప్లస్ అయిందనేది అందరికీ అర్థమైంది. ఓకే, సో అదొక కాన్సెప్ట్గా తీసుకున్నారు అందరూ. సో హీ వాంట్ టు క్రియేట్ అ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్. సో టు షోకే ద మాస్క్ ఆఫ్ జోరో లాగా ఉన్నోళ్ళ దగ్గర నుంచి కొట్టేసేసి లేని వాళ్ళకి ఇవ్వడం అనేది. బికాజ్ ఇప్పుడు అక్కడ సంజన గారు ఏం చేశారు, దొంగతనం చేశారు. సో ఆమె మెడిసిన్ ఆమెకి టేస్ట్ చూపించాలి. సో హౌ ఇప్పుడు ఒకళ్ళు చేయడం వల్ల మనకు ఒక బాధ కలిగింది, అదే లెసన్ వాళ్ళకి తిరిగి అప్పచెప్పేసాం అనుకోండి మనం. సో వాళ్ళు కూడా మెడిసిన్ టేస్ట్ చేస్తారు, ఓకే ఎదుటి వాళ్ళు ఇట్లా ఫీల్ అయ్యారు, అది రియలైజేషన్ అవుతారు, అవ్వకపోతే అవ్వరు. బట్ ఆ మెడిసిన్ అయితే టేస్ట్ చూపించాలనే 2 పాయింట్స్లో ఆయన అది చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ ఫన్ అండ్ హ్యూమరస్ వేలోనే చేశారు. సో అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం ఆమె గుడ్డు దొంగతనం చేసినప్పుడు కన్నా కూడా సెకండ్ టైము చాలా పాపం అనిపించింది. ఫస్ట్ టైం అనిపించలేదు. ఎంతో కొంత సంజన గారు ఓకే తింటే తినిందిలే, కానీ బయటికి చెప్పడం అనేది ఎవరైతే నిజాలు తెలిసి కూడా మాట్లాడలేదో వాళ్ళ మీద కొంచెం నెగిటివ్ వెళ్ళింది. అండ్ సెకండ్ టైం ఆమె చేసినప్పుడు మిగతా వాళ్ళ విషయంలో నిజంగా పాపం అనిపించింది, ఈమె మీద కోపం కూడా వచ్చింది.